గైస్ స్లాక్ లో పెట్టారా? ఎగ్జిక్యూట్ చేస్తారా అది? అది క్లౌడ్ అకౌంట్ ఎక్స్పైర్ అయిందన్న అనిపించలేదు, కొత్తది క్రియేట్ చేయాలి. ఓకే సార్ ఇక్కడ చూడండి, అదే నాకు కాన్ఫిగరేషన్ సెటప్ అది ఆ కాన్ఫిగరేషన్ కదా అడిగా మర్చిపోయినా బ్రో. నేను ఒక మెసేజ్ పెట్టాను, నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, కొంచెం ప్రాబ్లం అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది ఏం చెప్పండి ఇది. ఓకే, ఇది మన యాక్చువల్ YAML ఫైల్. ఇందులో మెయిన్ గా రెండు ఉన్నాయి, వీటిని కైండ్ అంటారు. రెండు కైండ్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే డిప్లాయ్మెంట్, ఇంకోటి ఏంటంటే సర్వీస్. సరే, సర్వీస్ అంటే ఏంటి అంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఆ టైప్ ఆఫ్ సర్వీస్ ఏంటంటే లోడ్ బ్యాలెన్స్. ఇది చూద్దాం, ఏమున్నది ఈ సర్వీస్ లో. ఏం చేయాలంటే మనము మెటాడేటా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మెటాడేటా ఏంటంటే పైథాన్ యాప్ డిప్లాయ్మెంట్ కైండ్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది సర్వీస్ కైండ్ అని చెప్తున్నాం అనమాట. అంటే ఈ పర్టికులర్ బ్లాక్ దేని గురించి చెప్తుందో అక్కడ చెప్తాం. సరే, ఫస్ట్ పైన చూద్దాం. ఈ డిప్లాయ్మెంట్ లో స్పెసిఫికేషన్స్ ఉంటాయి. రిప్లికాస్ 3 అంటే ఏంటి? సరే, ఇక్కడ ఈ స్పెసిఫికేషన్ అంటే ఇదేం చెప్పండి నాకు. కంటైనర్స్. ఇది కంటైనర్స్ లో ఉంది, మీ కంటైనర్ ఇన్ఫర్మేషన్. ఇదేమో నేమ్ ఆఫ్ ద కంటైనర్. ఇదేంది? కంటైనర్ ఒక పాత్. మన క్లౌడ్ లో ఎక్కడ డిప్లాయ్ చేసామో ఇది మీ రిజిస్టర్ అయింది. కంటైనర్ రిజిస్టర్. రేపు మళ్ళీ ఇది ఇమేజ్. సో నాకు ఈ ఇమేజ్ ని నేను డిప్లాయ్ చేయాలి, అంతేనా? ఇక్కడ రిప్లికాస్ 3 అంటే ఏమంటే చెప్పండి. 3 పాడ్లు, నేను గుర్తుందా 3 వచ్చినాయి పాడ్లు రన్నింగ్ అని? నిన్న స్క్రీన్ గుర్తుందా? 3 వచ్చినాయి చూసిన, రిప్లికా 1 2 3 అంటే పాడ్ 1 2 3 అని రన్నింగ్ 1 by 1 రన్నింగ్, ఇట్లా రన్నింగ్ వచ్చినాయి అవి ఇవి. అంటే నువ్వు ఎన్ని రిప్లికా అంటే ఏం లేదు, ఇదే ఇమేజ్ 3 కాపీస్ కావాలి నాకు, అర్థమైందా? సో ఇవే మీ పార్ట్స్ అనమాట, ఇవే మీ పార్ట్స్. ఇమేజ్ ఫుల్ పాలసీ అంటే ఈ పర్టికులర్ ఇమేజ్ ఈ రిజిస్టర్ నుంచి నా క్లస్టర్ ఆల్వేస్ మన ఫుల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడంటే అప్పుడు పుల్ చేసుకొని నువ్వు క్రియేట్ చేసుకోండి. ఇది మన పోర్ట్ 5000 పోర్ట్ల అప్లికేషన్ ఉంటుంది. సో ఇది అనేది మన కంటైనర్ డీటెయిల్స్. ఇక్కడ ఇమేజ్ ఎక్కడుందో చెప్పినాం, ఎప్పుడైనా పుల్ చేసుకున్నాం, ఇది చేసాం. ఇదేమో నంబర్ ఆఫ్ రిప్లికాస్. ఇక్కడ ఏం జరిగిందండి, ఇక్కడ ఏం లేదు, సింపుల్. నీ 5000 పోర్ట్ గైస్, మీకు 2 పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్ 5 అదేంటి చెప్పండి. 5000 ఉంటుంది కదా, ఏంటది? లోకల్ పోర్ట్ ఒకటి, ఎక్స్టర్నల్ పోర్ట్. ఇది ఎక్స్టర్నల్ పోర్ట్, ఇది లోకల్ పోర్ట్, మ్యాపింగ్ అనమాట. సో టైప్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నామంటే పైన డిప్లాయ్ చేసిన ఈ ఇమేజ్ కి నేను లోడ్ బ్యాలెన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నావు అది దాని పని, నువ్వేం చేయలేదు ఇక్కడ, అర్థమవుతుందండి? ఈ పార్ట్ ఆటోమేటిక్ గా మీకు ఒక లోడ్ బ్యాలెన్స్ అన్ని క్రియేట్ చేసేస్తుంది. ఇక్కడ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుంది. ఇక్కడ ఎన్ని రిప్లికాస్ ఉంటే అన్నిటి మీద ఇది వర్క్ అవుతుంది. అర్థం కాలేదు కదా? సార్ ఇప్పుడు నిన్న లాస్ట్ లో మీరు చూసి సార్ క్విక్ ఇదంతా మళ్ళీ పని చేస్తాను, నేను వీడియో ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, మీకు చూపించి మళ్ళీ అంతా రిప్లై చేయాలి, టైం వేస్ట్ కదా. మీకు లాస్ట్ స్క్రీన్ గుర్తుందా మీకు పండిన దాంట్లో? చూడండి, ఇది కనిపిస్తుందా అందరినీ కదా గైస్? ఇక్కడ ఇవేంటి ఈ 3 పార్ట్స్? నాకు క్యూబ్ సిటీఎల్ గెట్ పార్ట్స్ అంటే వచ్చాయి, అవునా? కంపల్సరీ నా పార్ట్స్ ఇవన్నీ రన్నింగ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 3 ఎందుకు వచ్చినాయి? మనం 3 క్రియేట్ చేసాం, రిప్లికాలు వచ్చాయి. మన YAML లో 3 రిప్లికాస్ ఇచ్చినాం, అవునా? అందుకు 3 వచ్చాయి. మళ్ళీ గుర్తుందా పైథాన్ యాప్ సర్వీస్ అని ఉంది కదా నేమ్, ఇది లోడ్ బ్యాలెన్సర్, ఇది లోకల్ పబ్లిక్ ప్రైవేట్ ఐపీ. మర్చిపో, ఇదేంటిది? ఎక్స్టర్నల్ ఐపీ. ఇదే మన ఎక్స్టర్నల్ ఐపీ. అంటే ఇది ఒక సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ కి ఇప్పుడు నీ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే ఇదే వాడాలను. నువ్వు పైన ఈ క్యూబ్ సిటీఎల్ అప్లై -f EKS YAML ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నీకు 2 ఎగ్జిక్యూట్ అయినా చూసాను ఇక్కడ 2. ఈ 2 కైండ్లు, ఒకటి డిప్లాయ్మెంట్ కైండ్, ఒకటి సర్వీస్ కైండ్, అవునా? ఇది క్రియేట్ అయింది, ఇది క్రియేట్ అయింది. ఈ డిప్లాయ్మెంట్ ఏం చేసింది? ఈ 3 క్రియేట్ చేసింది.
ఆ ఇమేజ్ని ఆ డాక్యుమెంట్ తీసుకుని దీంట్లో క్లౌడ్లో పెట్టేసి ఆ మూడ్ని లైవ్ రన్నింగ్ చేసింది. అది ఈ పని, దీని పని అవునా? Yeah. మరి ఈ సర్వీస్ ఏం చేసింది? లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి. ఈ మూడిటికి ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి దానికి IP ఇచ్చేసింది. ఇది ఈ సర్వీస్ పని, అర్థమైందా? Yeah. అయితే ఈ YAML స్క్రిప్ట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నీకు అర్థమవుతుంది. వీటిని రేపు చెప్తాలేండి, YAML రేపు చెప్తాలే కానీ వీటిని ఇవి అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు మీరు ఏదైనా పైప్ లైన్ ఇచ్చినప్పుడు ఆ పైప్ లైన్ వాడి ఎప్పుడైనా మీరు YAML క్రియేట్ చేస్తారని అడుగుతారు. అంటే రియాక్ట్ పైప్ లైన్ YAML ద్వారా క్రియేట్ చేసినా అని అడుగుతారు. అయితే అలా రెండు ఉంటాయి. మళ్ళీ YAML లో కూడా యాక్చువల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఈ అన్ని YAMLs మైక్రోసాఫ్ట్ కూడా ఇస్తుంది. అక్కడ నువ్వు ప్రీడిఫైన్ డిప్లాయిడ్ టెంప్లెట్ వాడుకుంటే నీకు వచ్చేస్తుంది. సర్లేదు చెప్తాను ఇప్పుడు ఇలా రేపు ఎల్లుండి కంప్లీట్ YAML .NET ప్రాజెక్ట్, రియాక్ట్ ప్రాజెక్ట్, అసలు యాప్ ఎట్లా రాస్తారు, YAML ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు మీకు ఒక చిన్న చూపిస్తాను. అయితే మీరు ఎవ్వరు కూడా YAML పట్టి కొట్టదు, ఎవ్వరు కూడా మిమ్మల్ని అడగరు. అంటే సో చూడండి, ఇది నేను క్రియేట్ చేసిన YAML, ఇదంతా స్క్రిప్ట్, YAML స్క్రిప్ట్ అండి. ఇది ఎలా చేసినా చెప్తారు, చూద్దాం నీట్గా చెప్తారు. ఈ స్క్రిప్ట్ అంతా మీరు బట్టి కొట్టదు. అంటే మిమ్మల్ని ఎవరు కూడా YAML స్క్రిప్ట్ రాయి, దాని అప్లికేషన్ ఉంది, దాన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి YAML రాయి, ఇదంతా బట్టి కొట్టదు మీరు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఎలా వాడాలి, దీనికి ఏం చేయాలనేది ప్రొసీజర్ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూలో కూడా ఎట్లా ఇస్తారంటే ఈ YAML ఇచ్చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అంటే చూడండి, ఇక్కడ ఒక ట్రిగర్ ఉంది, ఇక్కడ వేరియబుల్ సెక్షన్ ఉంది, ఏంటి ఇవి అని అడుగుతారు. ఇక్కడ బిల్డ్ జాబ్ ఉంది, స్టేజ్ బిల్డ్ ఉంది, తర్వాత ఇక్కడ డిప్లాయ్ స్టేజ్ ఉంది, ఇక్కడ ఏదో కండిషన్ ఉంది సక్సెస్ అని, ఇవన్నీ ఏంటని అడుగుతారు. ఇదంతా నువ్వేం చేయాలంటే ఈ YAML ని ముందు ప్రింటెడ్ ఇచ్చేస్తాడు. ఇచ్చి వాడు లైన్గా అడుగుతాడు, ఇది ఇది ఈ పార్ట్ ఏం జరుగుతుంది, ఇందులో నువ్వేం చేస్తున్నావు, ఈ వాల్యూస్ అని ఏంటి, నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇవన్నీ వాల్యూస్, బిల్డ్ స్టేజ్ అంటున్నావు, ఇదంతా ఏంటి, ఈ బిల్డ్ ఇమేజ్ ఏంటి, ఈ ఆర్కైవ్ ఫైల్స్ ఏంటి, ఈ ఆర్టిఫాక్ట్ ఏంటి, ఈ ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయిపోయింది, నెక్స్ట్ డిప్లాయ్ స్టేజ్ వచ్చింది. ఇక్కడ చూడు, ఎన్స్ డిపెండ్స్ అపాన్ బిల్డ్ కండిషన్ సక్సెస్, అంటే బిల్డ్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఏమున్నాయి ఇవన్నీ కూడా నువ్వు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. సో ఇది దీనివల్ల ఇది అని, అంతే. అంతకుమించి మిమ్మల్ని ఎవరు కూర్చొని రాయమని అడగరు. అయితే ఒక సింపుల్ ఇది ఇది ఒక పైథాన్ సేమ్ కాన్సెప్ట్. మెయిన్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది, ట్రిగ్గర్ ఉంటుంది, మెయిన్ ఉంటుంది, వేరియబుల్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో బిల్డ్ ఉంటుంది. ఈ పైథాన్ డిఫరెంట్ చూడండి స్క్రిప్ట్. ఇది అడుగుతారు, ఏంటి అది ఎందుకు రాసేవి అక్కడ, సేమ్ డిప్లాయ్ అవుతారు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మొత్తం. సో కొంచెం .NET పైథాన్ కొంచెం వేరే ఉంటుంది. ఎందుకంటే .NET యొక్క అవుట్పుట్ని కొంచెం మార్చాలి, అయితే కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మీరు ఏం చేయాలంటే ఈ స్క్రిప్ట్ చూస్తే మీకు అర్థం కావాలి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో ఏం జరుగుతుంది. ఇంకోటి 2 రకాలుగా మనం క్రియేట్ చేస్తాం YAML స్క్రిప్ట్. ఒకటి ఏంటంటే బై డిఫాల్ట్నే నీకు టెంప్లెట్స్ ఉంటాయి. డైరెక్ట్ పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ నుంచి ఇది ఇంతవరకు ఇది కొట్టావు కదా, ఇది కొట్టుకుని ఇది కొట్టేసి ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. ఇక్కడ చాలా టెంప్లెట్స్. ఏదైనా టెంప్లెట్ వాడుకోవచ్చు డైరెక్ట్, ఇది వాడాలనుకున్నాను. రేపు చెప్తలేదు కదా ఇదంతా ఏంటంటే నేను మంచి కొంచెం చెప్పాను. రేపు పీరియడ్ కంప్లీట్ YAML చూద్దాం. ఈ పైథాన్, రియాక్ట్, .NET అన్ని అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసి ఇది అసలు ఏంటి YAML, ఎలా రాయాలా, మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ YAML కూడా ఎట్లుంటుంది అంటే నువ్వు రాయింగ్ రాసుకుంటా వీటిని ఒక పద్ధతిగా క్రియేట్ చేయాలన్నమాట. ఒక్కొక్కదాన్ని ఒకటి ఇట్లా క్రియేట్ చేస్తాం. అవన్నీ మీకు తెలియాలి. అవన్నీ తెలిస్తే అప్పుడు మీకు ఈజీ అర్థమవుతుంది. సరే, అయితే గైస్ కుబర్నెటిస్ లో మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చేసారు. ఇంకా కుబర్నెటిస్ అన్న, డాకర్ అన్న, టెరాఫార్మ్ అన్న చాలా పెద్దవి, చాలా ఉంటాయి. దాన్ని డాకర్లో కూడా మీరు 3-4 చేసిన ప్రాజెక్టు అది అసలు 0, అంటే ఒక 20% వచ్చింది అనొచ్చు మీరు, అంతే. ఇంకా దాంట్లో మల్టీ స్టేజ్ డిప్లాయ్మెంట్స్ అని ఇంకా చాలా ఉంటుంది. ఈ డాకర్, కుబర్నెటిస్ అండ్ ఈ టెరాఫార్మ్, ఈ 3 మీదనే యాక్చువల్గా మేము స్టార్టింగ్ ఏం చేసినామంటే ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసినాం, ఒక కోడ్ డిజైన్ చేసినాం. AWS కి ఆల్రెడీ నడుస్తుంది అనమాట. AWS ప్లాట్ఫామ్ వల్ల డాకర్, కుబర్నెటిస్, టెరాఫార్మ్ ఈ 3 కలిపి వాళ్ళకి సిలబస్ క్రియేట్ చేసి అడ్వాన్స్ కోర్స్ అని పెట్టి అది నేర్పిస్తున్నారు వాళ్ళు. అయితే ఈ అజూర్కి నన్ను క్రియేట్ చేయమన్నారు. నా దగ్గర ఓన్లీ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ నా కోర్స్ చేయాలంటే మినిమం 12 ప్రాజెక్ట్స్ కావాలి. 12 ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు నా దగ్గర అంటే కంపెనీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ అవి డౌన్లోడ్ చేసి అవి ఇవ్వలేను అనమాట. అవి ఇవ్వకూడదు కదా అట్లా. సో అది మేము అసైన్ చేస్తాం, తెలుసులేదు మీకు. సో అది ఇవ్వకుండా మా ఫ్రెండ్స్ చెప్పారు క్రియేట్ చేయండి రా అంటే ఒక 2 నెలలు అయింది. అంటే మా ప్రోగ్రామ్ వాళ్ళకి చెప్పాను అనమాట, నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, ఈ స్టేజ్లో కావాలి. వాళ్ళు ఇంకా టైం దొరకలేదు అని చెప్తారు. లేకపోతే నేను కూడా ఇట్లా అనుకుంటున్నాను అనమాట, ఒక అడ్వాన్స్ కోర్స్ స్టార్ట్ చేయాలి వీటిపైన అని. ఎందుకంటే ఈ 3 కూడా వచ్చేసాయి అనుకో, ఒక మినిమం ఒక 10-15 ప్రాజెక్టుల మీద ఇలా డిప్లాయ్ చేసేస్తే ఒక 3-4 వారాలు అవుతుంది మీకు నేర్చుకోవడానికి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక అబోవ్ 8 years ఎక్స్పీరియన్స్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అజూర్లో.
అజూర్‌లో మీకు ఎట్లా అంటే ఇప్పుడు డాకర్, కుబర్నెటిస్, టెరాఫార్మ్ ఎవరిని అడుగుతారంటే ఆల్రెడీ 6, 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాడు క్లౌడ్‌లో వాళ్ళన్నీ చేశాడు. అట్లాంటి వాళ్ళకు ఒక చాలా పెద్ద ఆర్కిటెక్చర్ డయాగ్రామ్‌లు ఇచ్చేసి అవి మొత్తం ఈ టెరాఫార్మ్ వాడి, డాకర్ వాడి, క్లస్టర్ వాడి క్రియేట్ చేయమంటారనమాట. ఆ క్రియేట్ చేయడం కూడా చాలా వేస్ ఉంటాయి మళ్ళీ. కానీ అవన్నీ ఏందంటే అడ్వాన్స్ లెవెల్ అంటే అవన్నీ వచ్చినోడు మినిమమ్ ప్యాకేజే ఒక 24 ఎల్‌పీఏ అట్లా 26 ఎల్‌పీఏ ఉంటది. సో, మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఎట్లుంటారంటే ఎవరో ఈ మధ్యన ఇంజినీరింగ్ అయిపోయినోళ్ళు ఉంటారు. లేదంటే ఆల్రెడీ ఐటీలో ఉండి వేరే దాంట్లో చేసిన వాళ్ళు ఉంటారు. సో, మీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఉందనుకో అట్లాంటి వాళ్ళు ఈ అడ్వాన్స్ కోర్స్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చంటే నేను ఆల్రెడీ 5 ఇయర్స్ చేసిన క్లౌడ్‌లో, 6 ఇయర్స్‌లో చేసిన ఇవన్నీ చేసిన అని చెప్పుకోవచ్చు. అట్లా మేము ప్లాన్ చేసినా గాని వర్కౌట్ అయితలేదు. కానీ మీకు ఒక యుడిమి కోర్స్ చెప్తా అండి మీకు. దాంట్లో బాగుంది అందులో అంటే ఫీజ్ ఒక 500 ఉంటది యుడిమి. కానీ మీకు అది అర్థమైపోతది. అది డాకర్, కుబర్నెటిస్, టెరాఫార్మ్ చెప్పేస్తాడు. కానీ ఏముంటదంటే దాంట్లో ప్రాజెక్ట్ డిప్లాయ్‌మెంట్స్ లేవు. మనకి ఎప్పుడైనా ప్రాజెక్ట్ డిప్లాయ్‌మెంట్సే కావాలి. సో, ఒకవేళ మా ఫ్రెండ్స్ గనుక నాకు ఆ ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తే నేనే స్టార్ట్ చేస్తా. నేను స్టార్ట్ చేయకపోయినా గాని మీకు యుడిమి కోర్సెస్ ఇస్తా. అక్కడి నుంచైనా చూసుకోండి. బట్ అవి చాలా ఇంపార్టెంట్ గైస్. అవి ఇప్పుడు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకో నేను నా అఫీషియల్ క్లౌడ్ ఓపెన్ చేసి అందులో డిప్లాయ్‌మెంట్ చూయించాల. కానీ అది ఏం చూసినా నేను చాలా ప్రాబ్లమ్స్ అయితాయన్నమాట. వయలేట్ చేసినట్టయితది. ఆ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి లేదు, చూయించడానికి లేదు. సో, దానివల్ల అట్లా జరుగుతుంది. సో, అది పక్కన పెట్టేద్దాంలే గాని. సో, ఇప్పటికి నేను ఆపుతున్నానండి డాకర్, కుబర్నెటిస్. బట్ అందులో ఇంకా ఉన్నాయి. కానీ మనం కవర్ చేసిన టాపిక్ కూడా చాలా ఉన్నాయి. సోనార్ క్లౌడ్ చెప్పాలి. ట్రాఫిక్ మేనేజర్ చెప్పలే కదా మీకింకా? చెప్పలేదన్న. అది సెకండ్ అడ్వాన్స్ లోడ్ బాలన్సర్. అది కూడా కంపల్సరీ చెప్పాలి. ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేయాల్సి ఉన్నాయి. సో, ఇప్పటికి ఆపుతున్నా ఇది గాని ఇంకా ఉంది. అది ఇంకా ఉంది. అది ఏంటంటే అవి మీరు ఎంత నేర్చుకుంటే మీరు అంత హై ప్యాకేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మినిమమ్ స్టార్టింగే 24, 26 ఎల్‌పీఏ అడగొచ్చు. సో, నాకు గనుక ప్రాజెక్ట్ వస్తే నేను స్టార్ట్ చేస్తా. లేకపోతే మీకు యుడిమి లింక్ ఇస్తా. అది చూసుకోండి. టెరాఫార్మ్‌లో కూడా మనం ఒక 3 ప్రాజెక్ట్‌లు డిప్లాయ్ చేస్తాము. కానీ అది కూడా అంత అంటే అవి యాక్చువల్ ప్రాజెక్ట్స్ కావు. అవన్నీ డమ్మీ ప్రాజెక్ట్స్. వాటితోని ఓకే. మీకు ఐడియా వస్తది గానీ మీరు ఎప్పుడైతే రియల్ సినారియో ఇచ్చి అది చేస్తేనే మీకు ఎక్కువ ఐడియా వస్తది. సో, అట్లాంటి ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నా నేను. మా దాంట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి నా దగ్గర. ఆ ప్రాజెక్ట్ పేర్లు వచ్చేసాయి నోట్లోకెళ్ళ. కానీ అవి చెప్పకూడదు, చూయించకూడదు, షేర్ చేయకూడదు. అది దానివల్ల ఆగిపోతది. సర్లే అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్ టెస్టింగ్ ఎవరు చేస్తారండి? టెస్టర్స్. టెస్ట్ చేసేది ఏంటి? ఏం టెస్ట్ చేస్తారు వాళ్ళు ఎక్కువ యాక్చువల్‌గా? ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ చేస్తారు. కోడ్ టెస్ట్ చేస్తారా వాళ్ళు? లేదు. కోడ్ చూస్తారా? క్వాలిటీ ఎట్లుంది? కోడ్ బాగా రాసిండా? మంచిగా రాసిండా? రాయలేదా అని? చూడండి. వాళ్ళు చూడరు. కానీ మనకు అది మన వర్క్ అన్నమాట. మనకేం వర్క్ ఇస్తారంటే సోనార్ క్యూబ్ అని ఒకటి, సోనార్ క్లౌడ్ అని, సోనార్ లింట్ అని 3 ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా మీరు ఐటీలో? సోనార్ క్యూబ్, సోనార్ క్లౌడ్. విన్నారా? ఎందుకు వాడతారు వాటిని? అది క్వాలిటీని చెక్ చేస్తది. వల్నరబిలిటీస్‌ని. క్వాలిటీ కోడ్‌లో ఉన్న క్వాలిటీ టెస్ట్ చేయడానికి వాడిదే అదే ఎగ్జాంపుల్. ఇది అవుతది. ఈ సోనార్ క్లౌడ్ అంటే ఏంటంటే సోనార్ క్లౌడ్ ఈస్ ఎ క్లౌడ్ బేస్డ్ కోడ్ అనాలిసిస్ సర్వీస్ అన్నమాట. ఏం చేస్తదంటే ఇట్ ఈస్ డిజైన్డ్ టు డిటెక్ట్ కోడ్ క్వాలిటీ ఇష్యూస్ ఇన్ 25 డిఫరెంట్ లాంగ్వేజెస్. అంటే రియాక్ట్, డాట్ నెట్ అట్లాంటివి. 25 డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఉన్న ఏదైనా క్వాలిటీ ఇష్యూస్ అంటే మంచిగా కోడ్ రాయలేదు. అట్లాంటి ఏమైనా ఇష్యూ ఉంటే ఇది మంచిగా డిటెక్ట్ చేసి ఏం చేస్తదంటే కంటిన్యూయస్‌లీ ఎన్ష్యూరింగ్ మెయింటైనబిలిటీ ఉండేటట్టు, రిలయబిలిటీ ఉండేటట్టు, సెక్యూరిటీ ఉండేటట్టు ఇది చూస్తది. ఇదే మన సోనార్ క్లౌడ్ అంటది. సో, దీంట్లో ఒక సోనార్ క్లౌడ్ అనే ఒక కాన్సెప్ట్‌ని మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద అప్లై చేస్తే అంటే ఆ పర్టిక్యులర్ టాపిక్ ఉంది. దాని పని ఏంటంటే ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న కోడ్ క్వాలిటీని టెస్ట్ చేయడం. అది బాగుందా లేదా అని. అలా చేసినప్పుడు ఇవి వస్తాయి దాంట్లో. బగ్ అంటే ఏంటి చెప్పండి? ఎర్రర్ గైస్. కోడింగ్ మిస్టేక్ ఎర్రర్. మీకు ఎర్రర్ తెలుసు కదా! కోడ్ ఎవడో సరిగ్గా కామా పెట్టలేదు. ఎక్స్‌ట్రా ఈక్వల్ టు పెట్టిండు సమ్ ప్రాబ్లమ్. అట్లాంటివి బగ్స్ అంటారు. వల్నరబిలిటీస్ అంటే వల్నరబిలిటీస్ లైక్ అంటే అటాక్స్. కోడ్‌లో గనక ఏదైనా వల్నరబిలిటీ ఉంటే హ్యాకర్స్ ఉంటారు కదా! బయట హ్యాకర్స్. మీ యాహ్! కోడ్ గనుక అంత టైట్‌గా రాసి లేకపోతే హ్యాకర్ ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అని విన్నారా ఎప్పుడైనా? డీడోస్ అటాక్ అని, ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ అని విన్నారా ఎప్పుడైనా ఈ పేర్లు? డీడోస్ విన్నాను. అవి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ ఉంటదనుకోండి. లాగిన్ కొడతాడు. యూజర్ నేమ్ దగ్గర ఒక క్వెరీ రాస్తాడు. సంథింగ్ అని. రాసి ఎంటర్ వాడి సబ్మిట్ లాగిన్ కొట్టగానే ఆ క్వెరీ ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్ ఎళ్లి అక్కడి నుంచి డీబీకెళ్ళి వాడికి అన్ని యూజర్ పాస్వర్డ్‌లు ఇచ్చేస్తది. అంటే మీ కోడ్ గనుక మీకు సరిగ్గా రాకపోతే బయటున్న హ్యాకరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఇచ్చి అప్లికేషన్‌కి డీపీలో ఉన్న డేటాని మొత్తం తీసుకోవచ్చు. అంటే అది చాలా డేంజర్ అన్నమాట. వాటినే వల్నరబిలిటీస్ అంటారు. అంటే విచ్ ఆర్ వెరీ ఓపెన్ టు అటాక్ బై ద హ్యాకర్స్. బయటున్న హ్యాకర్స్ ఈజీగా అటాక్ చేయగలుగుతారు. వాటినే వల్నరబిలిటీస్ అంటారు. తర్వాత కోడ్స్ మిలాన్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ అన్నమాట. ఎవరు చెప్తారు ఇవన్నీ మనకు సోనార్ క్లౌడ్ చెప్తది. మీ దాంట్లో ఎన్ని ఉన్నాయో, ఈ పర్టిక్యులర్ దాంట్లో ఎన్ని ఉన్నాయని సోనార్ క్లౌడ్ చెప్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వి గెట్. కోడ్స్ మిల్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ మెయింటైనబిలిటీ ఇష్యూ దట్ మేక్స్ యువర్ కోడ్ కన్‌ఫ్యూజింగ్ అండ్ డిఫికల్ట్ టు మెయింటైన్. అంటే ఏం లేదన్నా
అసలు ఒక్క నిమిషం guys. ఈ కోడ్ స్మెల్ అంటే అది టెక్నికల్ ఒక బగ్ కాదు. బగ్ అంటే ఏంటంటే ఎర్రర్. మీ కోడ్ లో కనుక ఏదైనా ఎర్రర్ ఉంటే దాని ముందుకు వెళ్ళదు. దాన్ని ఎక్సిట్ చేద్దామన్నా రాదు. ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వదు. మీకు ఏం చేసిన ఎర్రర్ వస్తుంది ఏదైనా ఎర్రర్ ఉంటే. కానీ కోడ్ స్మెల్ అంటే ఇది ఒక టెక్నికల్ ఎర్రర్ కాదు. అంటే వీటిని బగ్స్ గా ట్రీట్ చేయలేదు. ఇది ఏం చేస్తుంది? దే ఆర్ నాట్ టెక్నికల్లీ ఇన్కరెక్ట్ అండ్ డు నాట్ ప్రివెంట్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ఫంక్షనింగ్. అంటే ఇది ఏమీ ఆపదు. కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ షోస్ అ వీక్నెస్ ఇన్ ద డిజైన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎర్రర్ కాదు, కానీ ఇదే పర్టికులర్ గా ఆ కోడ్ డిజైన్ అలానే ఉంది. ఫ్యూచర్ లో ఏదైనా సిఆర్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అది ఎర్రర్ గా కన్వర్ట్ అవ్వచ్చు. ఇట్ విల్ స్లో డౌన్ ది డెవలప్మెంట్, ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ బగ్స్ ఫెయిల్యూర్స్ ఇన్ ద ఫ్యూచర్. సో స్మెల్ వస్తుంది, ఎర్రర్ ఉన్న స్మెల్ వస్తుంది, కానీ కరెంట్ ప్రాబ్లం కాదు. దట్స్ కోడ్ స్మెల్. వస్తే ఒకటి చూడాలి అది ఏంటి, ఏదైనా డిజైన్ ఇష్యూ ఈ కోడ్ అర్థమైందండి. ఈ కోడ్ దేన్ని ఆపదు, కానీ ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. అంతేనా? అర్థమైందా? అర్థమైందా? Yeah. హాట్ కూడా ఉంటాయి. హాట్స్పాట్స్ యాక్చువల్ హాట్స్పాట్స్ అంటే ఏంటంటే ఆ సెక్యూరిటీ హాట్స్పాట్ ఇది కూడా సేమ్ సెక్యూరిటీ పీస్ ఆఫ్ కోడ్ ఉందా లేదని చెక్ చేస్తుంది. సేమ్ లైక్ వల్నరబిలిటీ, బట్ ఒక చిన్న తేడా ఉంటుంది. అదేంటంటే మీ దాంట్లో వల్నరబిలిటీ ఉంటే అది ఖచ్చితంగా ప్రాబ్లమే. అంటే ఆ ప్రోగ్రామర్ గారు దాన్ని తీసేయాలి ఎనీ కాస్ట్, ఎందుకంటే అది ఓపెన్ ఫర్ ఎన్ అటాక్. అదే హాట్స్పాట్స్ ఉంటే ఇది కూడా ఒక సెక్యూరిటీ థ్రెట్, కానీ దీనంత పెద్దది కాదు. మీకు హాట్స్పాట్స్ వస్తే ఏం చేయాలంటే మీరు దీన్ని ప్రోగ్రామర్ చూపెట్టాలి. ప్రోగ్రామర్ చూపించి ప్రాబ్లం అవుతుందా అంటే వాడు ఎస్ ప్రాబ్లం అయితే అంటే మార్చేయమని చెప్పాలి. ప్రాబ్లం కావాలంటే మార్చుకోవచ్చు. అదే వల్నరబిలిటీ ఉందనుకో ప్రోగ్రామర్ ఇది ఏం కాదు లైట్ తీసుకోవాలంటే లైట్ తీసుకోవద్దు. అది వల్నరబిలిటీ, నువ్వు ఎట్లా రిజాల్వ్ చేయాలన్నా. అర్థమైందా? Okay. ఇదేం చదవండి ఒకసారి ఎవరైనా. The difference between a hotspot and vulnerability is the need of a review before deciding whether to apply a fix. అంటే అర్థం ఏంటి? ఒక రివ్యూ కావాలన్నమాట. ఎవరిస్తారు ఈ రివ్యూ? Sonar Cloud. ఆ ప్రోగ్రామర్ ఇస్తారు అనమాట. నీడ్ ఆఫ్ రివ్యూ అంటే ఇది వచ్చింది వాడు చూపించినాం, వాడు రివ్యూ తీసుకొని నువ్వు ఫిక్స్ అప్లై చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. Okay. Okay. అర్థమైందండి? నెక్స్ట్ క్వాలిటీ గేట్ అంటే క్వాలిటీ గేట్ అంటే వేర్ ద రిజల్ట్స్ విల్ బి డిస్ప్లేడ్. ఏం లేదు. క్వాలిటీ గేట్ అంటే ఇట్స్ మైల్ స్టోన్ ఇన్ ద ఐటీ ప్రాజెక్ట్ దట్ రిక్వైర్స్ ద ప్రిడిఫైన్ క్రైటీరియా అబిమెంట్. ఏం లేదబ్బా, క్వాలిటీ గేట్ అంటే నీ అన్ని చేస్తావు, ఇవన్నీ టెస్ట్లు అన్ని చేసినాక ఫైనల్ రిజల్ట్ అనేది క్వాలిటీ గేట్ లో వస్తుంది. నెక్స్ట్ న్యూ కోడ్ అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సోనార్ క్లౌడ్ మీద అడిగితే ఇవి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు గ్యారంటీ, కంపల్సరీగా ఇవి అడుగుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే న్యూ కోడ్ అంటే you can define new code as changes from a previous version, a specific analysis or reference branch. It's very simple. I'll show that definition ఏం అవుతుంది. కానీ ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసి చూద్దాం, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ లో గైస్ మీకు కస్టమ్ డిప్లాయ్మెంట్ అని జరిగిందండి. ఏదైనా కస్టమ్ డిప్లాయ్మెంట్ అని చెప్పిన ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ ప్రాజెక్ట్ బ్యాంకింగ్ అప్లికేషన్ చూసింది ఎప్పుడైనా? చెప్పలేదన్నా. చెప్తా. ఇక్కడ మీరు ఇది కూడా ఒక డాట్ నెట్ ప్రాజెక్ట్, కానీ ఇది నార్మల్ డాట్ నెట్ అంటే నార్మల్ గా రాసే పైప్ లైన్ తో ఎర్రర్ వస్తుంది. అంటే మనం ఎక్స్క్యూట్ చేయలేము. చూపిస్తాడు. ఇది సో మీరు ఏం చేయండి, ఇది రేపు చెప్తాను. నేను రేపు సోనా క్లౌడ్ కంప్లీట్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ కోడ్ మీకు పంపిస్తున్నా. సార్ గైస్ ఇది ఒక ప్రాజెక్ట్ కోడ్ అండి. ఇది ఏంటంటే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్. ఇది ఎలా ఉంటుంది, దీన్ని మనం రేపు డిప్లాయ్ చేద్దాం. రేపు ఇది వీటిని కస్టమ్ డిప్లాయ్మెంట్స్ అంటారు. అది ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ నార్మల్ పైప్ లైన్స్ తో వర్క్ అవ్వవు. ఇప్పుడు మీరు గుర్తుందా, మనం ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ రాసాం, దానికి ఏం టాస్క్ ఉంటాయి రియాక్ట్ లోపల? npm install, npm build, publish will artifact. ఇప్పుడు ఇది అన్ని రియాక్ట్ లకు పనిచేస్తుంది ఆ పైప్ లైన్? పని చేయాలి, యాక్చువల్గా పని చేయాలి. అవునా కదా? అది రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే పని చేస్తుంది. అర్థం కోడ్ ఏదైనా సంబంధం లేదు కదా మనకు. ఆ కోడ్ ఏదైనా రాయని ప్రోగ్రామర్, కానీ పైప్ లైన్ టాస్క్ ఇవే ఉంటాయి కదా గైస్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఒక HTML ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకో, ఆ టాస్క్ రెండే ఉంటాయి. నువ్వు కోడ్ ఎన్ని రకాలుగా రాసిన అంతేనా? ప్రాజెక్ట్ సపరేట్ పైప్ లైన్ క్రియేట్ చేయవు కదా. అవును. జావా ఉందనుకో, జావా కూడా చూపిస్తాను. జావా కూడా అంతే, కోడ్ ఏదన్నా ఉంటుంది. మనకు కోడ్ ఏందని సంబంధం లేదు, మనకు గుర్తువాల్సింది పైప్ లైన్ టాస్క్ ఒకటే. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటికి మనం వాడే అంటే 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకో డాట్ నెట్.
95 ప్రాజెక్టులకు మనం ఇచ్చే పైప్లైన్ సరిపోతుంది, ఖచ్చితంగా వర్క్ అయితే. కానీ ఒక 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి వర్క్ అవ్వవు. వాటినే స్పెషల్ డిప్లాయ్మెంట్స్ లేదా కస్టమ్ డిప్లాయ్మెంట్స్ అంటారు. అదేంటో రేపు చెప్తాలే కానీ ఇది గుర్తుపెట్టుకోండి. అంటే రెగ్యులర్గా పనిచేసే పైప్లైన్ దీనికి పనిచేయదు, రెగ్యులర్గా వాడే ప్రొసీజర్ దీనికి పనిచేయదు. వాటిని కస్టమ్ డిప్లాయ్మెంట్స్ అంటారు. అది రేపు చెప్తా కానీ ఈ ప్రాజెక్ట్ దానికి సంబంధించిన ఎగ్జాంపులే. సో అది రేపు చెప్తాలే. ఈ ప్రాజెక్ట్ మీరు సింపుల్ డాట్ నెట్ పైప్లైన్ వాడండి, ఇది ఎర్రర్ వస్తుంది. అంటే డాట్ నెట్ కోడ్తో ఇది వర్కౌట్ అవ్వదు. సరే, Hello. సో ఎలా వర్కౌట్ అవ్వదు అంటే దీనికి ఒక ఫ్లా ఉంటుంది. మీకు కోడ్లో ఆ ఫ్లా ఉంటే ఇంకా మీరు అది అయిపోయినట్టే. అంటే మీకు తెలియదు అంత కరెక్ట్ ఉంటుంది, కానీ అది డిప్లాయ్ కాదు, ఎర్రర్ వస్తూ ఉంటుంది. మీకు ఆ ఎర్రర్ కూడా అర్థం కాదు. సో అట్లాంటి వచ్చినప్పుడు ఎట్లా చేయాలని రేపు చెప్పలే కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మీ అనలైజ్ చేద్దాం. అనలైజ్ అంటే వీడు ఇంత పెద్ద కోడ్ రాశాడు, ఇది ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఇది. అంటే అన్ని క్రెడిట్ కార్డులు అవి ఉంటాయి. మరి ప్రోగ్రామర్ గాడు రైట్ కోడ్ రాసిందా లేడా, వాడు ప్రాపర్గా రాసిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని మనకు చెక్ చేయాలి. ఇది ఎప్పుడు చెక్ చేస్తాం చెప్పండి మనం దీన్ని? ఏ ఎన్విరాన్మెంట్లో దీన్ని మనం చెక్ చేయొచ్చు? మీరు ఏమనుకుంటున్నారు గైస్? ఏమైంది ప్రధాన్ మనోజ్, ఏమైంది? ఏ ఎన్విరాన్మెంట్లో చెక్ చేస్తారు చెప్పండి? డెవ్లోనే చెక్ చేయాలి గైస్. టెస్ట్లో మూవ్ చేయకముందే ఇది అయిపోవాలి. ఎందుకంటే టెస్టర్ గాడు ఏదైనా ఇష్యూ ఫైండ్ అవుట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకుని ప్రోగ్రామర్ గాడు మొత్తం రాసి మీకు డెవలప్ పుష్ చేసిన వెంటనే మీరు టెస్ట్లోకి రిలీజ్ చేస్తారు, అవునా? టెస్ట్లోకి రిలీజ్ చేస్తే టెస్ట్ వచ్చి టెస్ట్ చేస్తుంది. ఆ టెస్ట్లోకి రిలీజ్ చేయకుండా ముందే నువ్వు ఈ పర్టికులర్ సోనా క్లౌడ్ అప్లై చేయాలి. ఎట్లా అప్లై చేస్తావు అంటే మనకు ఒక సోనా క్లౌడ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, sonacloud.io అని ఉంటుంది ఒక వెబ్సైట్. దీంట్లో లాగిన్ అవ్వాలి. దేంతో లాగిన్ అవుతావు అంటే నువ్వు నీ డెవాప్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. నీ అజూర్ డెవాప్స్ అకౌంట్ ఉంటుంది కదా, ఎక్కడైతే నీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు అనలైజ్ అ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎక్కడుంది ఆ ప్రాజెక్ట్? ఇక్కడ ఈ డెవాప్స్లో ఉంటుంది. మీరు లేకపోతే డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ పేరు ఏంటి? అది ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఏదైనా పేరు ఇవ్వండి, ఇచ్చేసి నెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ న్యూ కోడ్ అని ఉంటుంది, ఇదేంటో మీకు చెప్తాను తర్వాత. క్రియేట్ ప్రాజెక్ట్ అని కొట్టాలి. ఇప్పుడు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన. ఎక్కడ క్రియేట్ చేసిన? సోనా క్లౌడ్లో అండి. సోనా క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్లో నేను ఒక కొత్త బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసిన. ఇప్పుడు దీనికి సంబంధించిన కోడ్ ఎక్కడ ఉంది? ఏ ప్రాజెక్ట్ కోడ్ అయినా ఎక్కడ ఉంటుంది గైస్? DevOps repos లో. డెవాప్స్లో రెపోలో ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని అనలైజ్ చేయాలి. ఎట్లా అనలైజ్ చేయాలంటే అనలైజ్ చేసేది ఎవరు? సోనా క్లౌడ్, అవునా? ఇదే కదా అనలైజ్ చేస్తుంది. Yeah. నీ ప్రాజెక్ట్ డెవాప్ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఒక ఏజెంట్ లాగా. మన ఏజెంట్ పని ఏంటి? మైక్రోసాఫ్ట్ ఇచ్చే ఏజెంట్ పని ఏంటి? కంపైల్ చేసి బిల్డ్ చేస్తాం. కంపైల్ చేసి బిల్డ్ చేసి ఆర్టిఫాక్ట్ ఇస్తుందా? సేమ్ ఇది కూడా రిజల్ట్స్ ఇస్తారు. సరే, ఇది మనం క్రియేట్ అయిపోయింది సోనా క్లౌడ్. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ కొత్త సరే, ఇక్కడ పైప్లైన్ క్రియేట్ చేయకంటే ముందు గైస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అజూర్ డెవాప్స్ మీద కొట్టండి. ఆర్గనైజేషన్ సెట్టింగ్స్, ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి. ఇందులో ఇది ఏంటంటే మన డెవాప్స్ లో బై డిఫాల్ట్ చాలా ఉండవు. సోనా క్లౌడ్ ఉండదు, టెరాఫార్మ్ ఇవి ఉండవు అన్నమాట. టాస్క్లు, పైప్లైన్ టాస్క్లు ఏవైతే ఉండవో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఎక్స్టెన్షన్ కొట్టి బ్రౌజ్ మార్కెట్ ప్లేస్ అని కొట్టాలి. ఒక మార్కెట్ ప్లేస్కి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ నాకు సోనా క్లౌడ్ కావాలి, ఇది ఎక్స్టెన్షన్. అది క్లిక్ చేసి గెట్ ఇట్ ఫ్రీ అన్న ఇట్లా కొడితే ఏమవుతుందంటే నా డెవాప్లోకి అన్ని సోనా క్లౌడ్ టాస్క్లు వచ్చి కూర్చుంటాయి. పాయింట్ అర్థమైందా? ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్టెన్షన్స్ ఇంపార్టెంట్. అంటే టెరాఫార్మ్ టాస్క్లు బై డిఫాల్ట్ గా మన టాస్క్ మేనేజర్ అన్ని టాస్క్లు ఉంటాయి, ఉండవు. ఉంటాయి జనరల్గా ఉంటాయి కదా. ఎన్పిఎం ఇన్స్టాల్ అంటే ఎన్పిఎం కొట్టాలి, ఎన్పిఎం అని వస్తాయి, .NET వస్తాయి, అన్ని ఉంటాయి అక్కడ జనరల్గా ఉంటాయి కదా. Yeah. కానీ ఇలాంటివి ఉండవు. ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది, జావా ఉంటుంది, .NET, యాంగులర్ అన్ని ఉంటాయి. కానీ ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఉండేవి ఉండవు బై డిఫాల్ట్ గా. ఇంటి నువ్వు మాన్యువల్ గా మీ క్లౌడ్ డెవాప్లోకి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. జస్ట్ 2 minutes బ్రేక్, నేను వాటర్ తాగిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పైప్లైన్ క్రియేట్ చేయండి.
పైప్ లైన్ గ్లాస్ గేట్ మెయిన్ లోడ్ ఉంది అంతే. ఇక్కడ మనకు సోనా క్లౌడ్ అని ఇంకొకటి. అప్పుడు సోనా క్లౌడ్ టెంప్లెట్స్ వచ్చేసాయి. నాకు .NET Core లో ఉంది నా ప్రాజెక్ట్. సో ఇది అప్లై చేయండి. ఆటోమేటిక్ గా అన్ని టాస్క్లు వస్తాయి గైస్. ఫస్ట్ నేను ఏదో సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఏం చేస్తుంది .NET రిస్టోర్ అంటే ఏంటి గుర్తుందా? .NET రిస్టోర్ ఏం చేస్తుంది? .NET ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ చేస్తుంది. .NET So, బిల్డ్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, ఇవన్నీ ఏం చేంజ్ చేయదు, ఒక్కటే చేంజ్ చేయాలి. అది దీంట్లో ఫస్ట్ ఏం అడుగుతుందంటే మనకు ఒక సోనా క్లౌడ్ సర్వీస్ కనెక్షన్ అడుగుతుంది. డాకర్ కనెక్షన్ గుర్తుందా? డాకర్ కనెక్షన్ సేమ్ మనము అట్లాంటి ఒక సోనా క్లౌడ్, ఎందుకంటే బయట ఎక్కడ ఉంటుంది కదా. సో ఎలా క్రియేట్ చేయాలి అంటే సేమ్ మన డెవాప్స్కి వెళ్ళాలా, సర్వీస్ కనెక్షన్స్ సేమ్ సర్వీస్ కనెక్షన్ వెళ్ళాలా. ప్రాజెక్ట్ ఏంటి తప్ప మనది ప్రాజెక్ట్ సెట్టింగ్స్, సర్వీస్ కనెక్షన్స్. ఇక్కడ న్యూ సర్వీస్ కనెక్షన్. మనం ఇంతవరకు ఇది సెలెక్ట్ చేస్తాం, ఇది లేదా డాకర్ కదా. ఇప్పుడు మనము సోనా క్లౌడ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒక టోకెన్ అడుగుతారు. మన సోనా క్లౌడ్ ఎక్కడ ఉంది? ఈ వెబ్సైట్ లో ఉందా? ఇక్కడ కదా, ఇక్కడ మన సోనా క్లౌడ్ ఇదే కదా లాగిన్ అయింది నీ URL తో. ఇక్కడ మై అకౌంట్ ఉంటుంది, నువ్వు రిజిస్టర్ సైన్ అప్ అవ్వాలి. ఇట్లా మై అకౌంట్ లో సెక్యూరిటీ ఇక్కడ ఒక కొత్త టోకెన్ క్రియేట్ చేయండి. పేస్ట్ చేయాలి అంతే, ఏం చేసేది లేదు. వెరిఫై అయిపోయింది. పేరు ఏం చేసేది లేదు అంతే, వెరిఫై అంతే. 2 PM బ్యాచ్ సోనా క్లౌడ్ అనేది క్రియేట్ చేసేసాను, సోనా క్లౌడ్ కనెక్షన్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఆ కనెక్షన్ సెలెక్ట్ చేస్తాను. అదే 2 PM బ్యాచ్ వచ్చిందా, ఆటోమేటిక్గా నీ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ కీ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్ట్ లో ఇది మీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎంటీ ఏం లేదు, ప్రాజెక్ట్ ఇస్ నాట్ అనలైజ్ డేట్, అది క్లిక్ చేయి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ చేయగలరు. మళ్ళీ ప్రాజెక్ట్ నేమ్ ఉంటుంది, ప్రాజెక్ట్ నేమ్ అంటే ఏం లేదు, కనిపిస్తుందా? ఇదే ప్రాజెక్ట్ బ్యాంక్ ఉంటుంది. అంటే మీరు ఏం చేయాలంటే మీరు అనలైజ్ చేయడానికి కావాల్సిన ప్రాజెక్ట్ పేరు, దాని క్రెడెన్షియల్స్, కీస్ అన్ని ఇచ్చేసేది. ఇప్పుడు సేవ్ అని కొట్టాడు. ఒక్క స్టెప్ ఏమవుతుందో చూడాలి. చెక్అవుట్ అయిపోయింది, నెక్స్ట్ రిస్టోర్ అవుతుంది. ఈ నెక్స్ట్ స్టెప్ లో అనాలిసిస్ రెడీ అయ్యి ఫైనల్ ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీ యాక్చువల్ మీ ప్రాజెక్ట్ కోడ్ టెస్టింగ్ అంతా ఇది అవుతుంది.
ఇక్కడ యాక్చువల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఎన్ని బగ్స్ ఉన్నాయి, ఎన్ని కోర్ స్మెల్స్ ఉన్నాయి, ఎన్ని హాట్ స్మెల్స్ ఉన్నాయి, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. కోడ్ మొత్తం క్వాలిటీ చెక్ చేస్తుంది అనమాట, ఎట్లా రాసింది, బాగుందా లేదా. కానీ సరే ఇక్కడ అంతా అనాలిసిస్ అవుతుంది కాబట్టి అనాలిసిస్ అయిన వెంటనే రిజల్ట్ రాదు. ఎందుకో చెప్తా. ఇప్పుడు ఇక్కడికి రండి. సరే వెయిట్, దాదాపు అయిపోయింది. అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇప్పుడు మై ప్రాజెక్ట్స్కి వస్తే ఇది మన ప్రాజెక్ట్, బ్యాచ్ ప్రాజెక్ట్. ఇందులో ఏం చెప్తుందంటే మనకు 10 ఎర్రర్లు ఉన్నాయి, ఒక వనరబిలిటీ ఉంది, హాట్స్పాట్స్ ఏం లేవు, 132 కోర్స్ మెయిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కవర్డ్, 2.9% డూప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి. అయితే ఇప్పుడు నువ్వు దీన్ని పాస్ చేయాలా ఫెయిల్ చేయాలా చెప్పు నువ్వు. అంటే ఇది బాగుందా బాగాలేదా, నీకేమనిపిస్తుంది? బాగలేదు, ఎర్రర్స్ ఉన్నాయి. ఎర్రర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలో వెళ్ళొద్దో చెప్పేది ఇది. కానీ నీకు ఐదర్ పాస్ అన్న రావాలా, ఫెయిల్ అన్న రావాలా. ఐదర్ అది పాస్ అన్న అవ్వాలా, ఫెయిల్ అన్న అవ్వాలా. పాస్ అయితే అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పంపొచ్చు, ఫెయిల్ అయితే పంపొద్దు. ఇట్లా నాట్ కంప్యూటర్ అని రావద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనకు క్వాలిటీ గేట్ నాట్ కంప్యూటర్. ఎందుకంటే we cannot display your quality gate result without a new code definition. మీ దాంట్లో న్యూ కోడ్ ఉండాలి. న్యూ కోడ్ అంటే ఏంటంటే రియల్ టైంలో ప్రాజెక్ట్ ఒకసారి డిప్లాయ్ చేసిన తర్వాత చేంజెస్ వస్తాయా? వస్తూనే ఉంటాయి. వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 మీరు రిలీజ్ చేస్తూనే ఉంటారు, అంతేనా? ఫస్ట్ ఇచ్చే రిక్వైర్మెంట్స్ ఫైనల్ కాదు. రిక్వైర్మెంట్ ఇచ్చి డెవ్, టెస్ట్, యూఐటీ, ప్రొడక్ట్ పెట్టిన మళ్ళీ కొత్త రిక్వైర్మెంట్ వస్తుంది. ప్రోగ్రామర్ మళ్ళీ కోడ్ మార్చాలి, మళ్ళీ పుష్ చేయాలి. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ప్రాజెక్ట్ మొత్తంలో 1000 లైన్ల కోడ్ ఉండే, దాన్ని అనలైజ్ చేసాం, పాస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 10 లైన్లు రాసింది. ఇప్పుడు ఆ 10 లైన్లు టెస్ట్ చేసే చాలా ముందు 1000 కూడా మళ్ళీ టెస్ట్ చేయాలా? పాయింట్ అర్థమైందా? మళ్ళీ టెస్ట్ చేయాలి మొత్తం. అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫంక్షన్ మారలేదు కదా, కోడ్ అంతా టెస్ట్ చేసిందే కదా. సో న్యూ కోడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. అంటే కొత్తగా ఆడింది టెస్ట్ చేస్తే చాలు కదా. ఇంతకుముందు కోడ్ నువ్వు చెక్ చేసినావు కదా ఆల్రెడీ. అలాంటి న్యూ కోడ్ డెఫినేషన్ లేదంటూ చూడు. ఏంటి నాట్ కంప్యూటర్. ఎందుకు? వీ కెనాట్ డిస్ప్లే యువర్ క్వాలిటీ గేట్ వితౌట్ న్యూ కోడ్ డెఫినేషన్. నువ్వు న్యూ కోడ్ అంటే ఏంది అని నువ్వు చెప్పలేదు అంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇది కొట్టండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ లో ఇక్కడ న్యూ కోడ్ అంటారు. ఈ న్యూ కోడ్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ ప్రీవియస్ వర్షన్ సెలెక్ట్ చేశాను, అర్థం ఏంటి? ఎనీ కోడ్ దట్ హాస్ చేంజ్డ్ సిన్స్ ద ప్రీవియస్ వర్షన్ ఇస్ నో కన్సిడర్డ్ యాజ్ న్యూ కోడ్. ఓకే. ఫస్ట్ V1 లో ఉండే, ఆ V1 లో మొత్తం ఒక 2000 లైన్ల కోడ్ ఉంది. V2 లో ఒక 500 యాడ్ చేసినావు. ఇప్పుడు ఏది న్యూ కోడ్ అవుతుంది? V2 లో ఉన్న కొత్తగా యాడ్ చేసిన 500. V2 లో మొత్తం 1500 ఉంటుంది, అవునా? ముందు ఉంటుంది, ఇప్పుడు 500 ఉంటుంది. కానీ న్యూ కోడ్ అంటే ఏది? న్యూ 500 లైన్స్ ఆఫ్ కోడ్. అదే ఇది ప్రీవియస్ వర్షన్ తర్వాత చేసినంత కన్సిడర్డ్ ఇట్ యాజ్ న్యూ కోడ్. లేదా ఇది ఏంటి చెప్పండి? ఎనీ కోడ్ దట్ హాస్ చేంజ్డ్ ఇన్ ద లాస్ట్ 10 days ఈజ్ కన్సిడర్డ్. అంటే నీకు తెలుసు ఫస్ట్ V1 ఒక 1 వీక్ బ్యాక్ డిప్లాయ్ అయిపోయింది, అంతా రన్నింగ్ ప్రాపర్లీ. సో నెక్స్ట్ మళ్ళీ క్వాలిటీ చెక్ చేయమంటే గత 30 రోజులలో చాలా చేంజెస్ చేసినావు, అర్థమైందండి? ఈ గత 30 రోజులలో నువ్వు ఎంత చేంజెస్ చేస్తావో అది మొత్తం కూడా ఒక ఏమంటారంటే న్యూ కోడ్ లాగా ట్రీట్ చేస్తావు, అర్థమైందా? సో ఇప్పుడు న్యూ కోడ్ ఇచ్చి నువ్వు సేవ్ చేసిన తర్వాత మళ్ళీ పైప్ లైన్ అని చెప్పి మళ్ళీ ఇదే పైప్ మళ్ళీ ఒకసారి అండి. ఫస్ట్ పైప్ లైన్ కి ఈ పైప్ లైన్ కి తేడా ఏంటి? ఏంటి తేడా ఫస్ట్ పైప్ లైన్ కి ఈ పైప్ లైన్ కి? ఫస్ట్ పైప్ లైన్ వచ్చేసి ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ కోడ్ నే న్యూ కోడ్ డెఫినేషన్ లేదు ఫస్ట్ పైప్ లైన్ లో. న్యూ కోడ్ అంటే చెప్పలేదు నువ్వు, ఇప్పుడు చెప్తున్నావు. ఏంటి నీకు న్యూ కోడ్? ఎనీ కోడ్ విచ్ హాస్ బీన్ యాడెడ్ ఇన్ ద లాస్ట్ 30 days విల్ బి కన్సిడర్డ్ యాజ్ న్యూ. అది ఇచ్చేవు డెఫినేషన్. సో అట్లా న్యూ కోడ్ డెఫినేషన్ ఉంటే దానికి అర్థమైతే, ఎందుకంటే ఇది మసాలా రిలీజ్ చేస్తాను,
ప్రతి చేంజ్ రిలీజ్ చేస్తావు, అది ఎన్నిసార్లు టెస్ట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి అర్థమవుతుంది, అరే ఇది ఇన్ఫర్మేషన్ ఇలా ఉందని. అప్పుడు నీకు రిజల్ట్ ఇస్తుంది. మరి అది పాస్ ఫెయిల్ అనేది ఇక్కడ నాట్ కంప్యూటెడ్ అని రాదు, అయితే పాస్ అని వస్తుంది లేదా ఫెయిల్ అని వస్తుంది. ఓకే. సరే ఇక్కడ ఇది ఎట్లా కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ వస్తే ఇది మీ ప్రాజెక్ట్. సరే ఇది అయిపోతుంది. సరే చెప్పేస్తా, ఇంకొంచెం టైం తీసుకుంటుంది గైస్, అంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. Yeah. సో ఇక్కడ ఏంటంటే ఉందండి guys. రావాలి ఒక 2 నిమిషాలు ఉండండి, అది అయిపోయిన తర్వాత చేద్దాం. ఇక్కడ కనబడాలన్నమాట అంతా. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే మీకు పాస్ ఫెయిల్ అని కనిపిస్తుంది. ఇది పాస్, ఇది పాస్ అయితే చెప్తారు. యాక్చువల్గా వల్నరబిలిటీ ఉంటే ఫెయిల్ అవ్వాలి, వల్నరబిలిటీ ఒక్కటిగా మీకు ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే సెక్యూరిటీ థ్రెట్. బట్ ఇక్కడ చూడండి, ఇది మీరు ప్రాజెక్ట్ పేరు కొట్టగానే ఇది పాస్ అయింది, కానీ దీంట్లో మొత్తం 143 ఇష్యూస్ ఉన్నాయి, చూసారా? Yeah. 143 ఇష్యూస్ ఉన్నాయి. అవి ఏంటి ఇష్యూస్? ఇదొక ఇవన్నీ మెయింటైనబిలిటీ ఇష్యూస్ అనమాట. అంటే మీకు చూపిస్తాను, రియల్ టైంలో ఏం చేయాలి తెలుసు, వాడు మొత్తం ఇవి రికమెండేషన్ చెప్పిండు. అంటే యాడ్ నెస్టెడ్ కమెంట్, ఇది కమెంట్ రాసావు కానీ ఇందులో రాసిన మెథడ్ ఎంటీ ఉంది, అంటే మళ్ళీ ఇది ఒక నాట్ సపోర్ట్ ఎక్సెప్షన్ అని ఎర్రని త్రో చేస్తుంది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? ఇవన్నీ ఇష్యూస్ అంటే ఎక్కడ ఇష్యూస్? అవి కోడ్ లో ఉన్న ఇష్యూస్, అవునా గైస్? Yes. మీ డూప్లికేషన్స్ అయితే మొత్తం చూడు, 5227 లైన్స్ ఆఫ్ కోడ్ లో 182 డూప్లికేట్ లైన్స్ ఉన్నాయి. అంటే ఆడే అది ఒక పని చేస్తుంది, ఆయన మళ్ళీ రిటర్న్ మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేసినాం. అర్థమవుతుందండి? Yeah. సో మనకి ఇది మనం ఏం చేస్తామంటే ఫుల్ లిస్ట్ కొట్టిన మొత్తం కనబడుతుంది మీకు, ఇంకా లోడ్ అవుతలేదు ఎందుకో ఇది. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ మీద 2 ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఇది ఫస్ట్ సెక్యూరిటీ ఏంది? ఇది ఉంది, మోడల్ స్టేట్ డాట్ ఈస్ వ్యాలిడ్ షుడ్ బి చెక్ ఇన్ ద కంట్రోలర్ యాక్షన్. అంటే అర్థం ఏంటంటే వాడి కోడ్ రాస్తాడు, దాంట్లో ఇది ఉంది, బట్ ఇది ఒక రిలయబిలిటీ సెక్యూరిటీ థ్రెట్, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది. అర్థమవుతుందండి? Okay. సో ఇట్లా మనం ఇంట్లో మెయిన్ హై 2 ఉన్నాయి. అంటే ఇది మేక్ షూర్ దిస్ డాట్, ఇది యాక్చువల్గా వల్నరబిలిటీ. ఇది వల్నరబిలిటీ, ఇది ఏంటి, ఇది ఎందుకు వల్నరబిలిటీ అంటే నీకు ఆ కోడ్ కూడా చూడొచ్చు మనం, అది క్లిక్ చేస్తే ఆ కోడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ వాడి హైలైట్ చేసి చూడు, నువ్వు పాస్ అని డైరెక్ట్ గా రాసేసినాం ఇట్లా. అంటే ఎవడైనా బ్యాక్ ఎండ్ వాడు హ్యాకర్ గాడికి వాడు ఇన్స్పెక్ట్ చేస్తే నీ పాస్వర్డ్ కనబడిపోతుంది డైరెక్ట్. ఇది ఎన్క్రిప్ట్ అయి ఉండాలి. అర్థమవుతుందండి గైస్? Yes. సో ఇట్లా నీకు కోడ్ చూపిస్తుంది, దాంట్లో ఇష్యూ చూపిస్తుందా? Yeah. సో నువ్వు ఏం చేస్తావు మరి? ఇవన్నీ నోట్ చేసుకొని ఇవన్నీ పంపిస్తావు ప్రోగ్రామ్. నువ్వు దీని ఏదో అంటావు, ఇది ఎన్క్రిప్ట్ చేయి, సంథింగ్ ఏదో చేయు, నాకు యాక్సెస్ కనబడద్దు, ఇది ఒక వల్నరబిలిటీ అని చెప్తావు. అర్థమవుతుందా? సో Okay. దీనివల్ల ఏంటి ఉపయోగం? దీనివల్ల ఏంటి ఉపయోగం? మీరు ఆల్రెడీ మీ దాంట్లో ఎంప్లాయీస్ అయితే మీరు ఎప్పుడైనా పెనట్రేషన్ టెస్టింగ్ అని విన్నారా? Penetration testing.
అంటే ఎప్పుడు చేస్తారు తెలుసా? మన ప్రాజెక్ట్ అయిపోతది. డెవ్ అయిపోయింది, టెస్ట్ అయిపోయింది, ప్రొడక్షన్ ప్రీ ప్రొడ్ అయిపోయింది. మీకు టెక్నికల్ డిప్లాయ్‌మెంట్ అని, ఫంక్షనల్ డిప్లాయ్‌మెంట్ అని 2 ఉంటాయి. అంటే యాక్చువల్‌గా మనం ప్రొడక్షన్ అంటే ఏంటి? అందరికి పంపడం కదా! అంటే అందరికి ఇవ్వడం కదా! మెయిన్ యాహ్! అప్లికేషన్. యాహ్! దాన్ని 2 డిప్లాయ్‌మెంట్లు చేస్తారు. టెక్నికల్ అంటారు, ఫంక్షనల్ అంటారు. ఫంక్షనల్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా అందరూ వాడతారనమాట అది. అందరూ వాడుకుంటారు. టెక్నికల్ అంటే ఏంటంటే ఒక 10 రోజుల ముందు డిప్లాయ్ చేస్తారు. అంటే అదేంటి అర్థం ఏంటి టెక్నికల్ డిప్లాయ్‌మెంట్ అంటే? అప్లికేషన్ అంతా డిప్లాయ్ అయిపోతది. కానీ దాన్ని ఎవడు వాడరు. ఇంకా దాని యూఆర్ఎల్ మనం అడ్వర్టైజ్ చేయం. అర్థమైందా అండి? యాహ్! ఆ టెక్నికల్ డిప్లాయ్‌మెంట్ కంటే ముందు ఒక పెన్ టెస్ట్ అనేది మీ కంపెనీ ఆర్డర్ చేస్తది. అంటే మనకు కంపెనీలో ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటారు విన్నారా? యాహ్! ఎథికల్ హ్యాకర్స్. అంటే మనకు అఫీషియల్‌గా మన కంపెనీలో ఎంప్లాయీగా ఉండరు ఆళ్ళు. అంటే వాళ్ళకి మన కంపెనీ రెగ్యులర్ పే చేయదు. కానీ ఎథికల్ హ్యాకర్ అనే గ్రూప్ ఉంటది. వాళ్ళని ఆ ప్రాజెక్ట్ కోసమే ఒక 2 డేస్ హైర్ చేస్తారు. అప్పుడు వాళ్ళొస్తారు. ఎథికల్ హ్యాకర్ గ్రూప్ వచ్చేస్తది మన కంపెనీలో. వచ్చి మాత్రం మనమే ఎళ్ళాలి. మనం క్లౌడ్ అడ్మిన్ ఇలా వాళ్ళతో కూర్చోవాలి. 2 డేస్ మొత్తం వాడు ఏం చేస్తాడంటే ప్రీ ప్రొడ్ ఎన్విరాన్మెంట్‌లు లేదా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ప్రొడక్షన్ అంటే అప్పుడు వాడు టెక్నికల్ డిప్లాయ్‌మెంట్ అయి ఉంటది. మెయిన్ డిప్లాయ్‌మెంట్ ఇంకా అవ్వదు. ఫంక్షనల్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని వాడు ఎట్లాగైనా సరే బ్రేక్ చేయడానికి చూస్తాడు. ఎలా బ్రేక్ చేస్తాడు? టెక్నిక్స్ ఉంటాయి కదా! హ్యాకర్ దగ్గర టెక్నిక్స్ ఉంటాయి కదా! సో, యాహ్! వాడు ఏం చేస్తాడంటే మొత్తం ఏదో చేసి ఏదో కోడ్ రాసి సంథింగ్ రాసి బయట నుంచి వాడు కోడ్ ఉండదు ఏముండదు. వాడి దగ్గర ఏముంటది? ఉట్టి యూఆర్ఎల్ ఉంటది అంతే. హ్మ్. అర్థమైందా? పై యాహ్! అందరూ వాడి యూఆర్ఎల్ ఇస్తారు వాడికి అంతే. ఆ యూఆర్ఎల్ మాత్రమే వాడి వాడు డిఫరెంట్ టెక్నిక్స్ వాడి నీ కోడ్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. బ్రేక్ అయితే ఏమైతది? వల్నరబిలిటీ ఇష్యూస్ వస్తాయి. అంటే బ్రేక్ అయింది అంటే అది ఇంకా రాంగ్ అనమాట. అంటే యాహ్! బయట నిజంగా హ్యాకర్‌లు ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీకు హైయెస్ట్ హ్యాకర్స్ ఉంటారనమాట. నేను కంపెనీ ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ కదా! ఆ కంపెనీ లాజిస్టిక్ కంపెనీ దాని పైన ఎవ్రీ మంత్ మినిమమ్ ఒక 10-15 అటాక్స్ జరుగుతుంటాయి. సౌత్ కొరియా వాళ్ళు ఆస్ట్రేలియా పక్కనే ఉంటారు కదా! మళ్ళా రష్యా హ్మ్. వాళ్ళు, చైనా వాళ్ళు వచ్చి ఏదో రకంగా దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే మా కంపెనీ ఏం చేస్తదంటే ప్రతి ప్రాజెక్ట్ అది చిన్నదైనా, పెద్దదైనా ఎథికల్ హ్యాకర్‌ని తీసుకొనొచ్చి పెనెట్రేషన్ టెస్టింగ్ అంటారు. దాన్ని చేపిస్తారు వాళ్ళు. ఇష్యూస్ వస్తే వాళ్ళే చెప్తారు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో. ఒక ఇష్యూ వచ్చింది. అంటే వాళ్ళొక బ్రేక్ చేసిర్రు, బ్రేక్ అయిపోయింది. బ్రేక్ ఎందుకు అయిపోయిందంటే వాళ్ళకి రీజన్ తెలుస్తదా ఎందుకు బ్రేక్ అయిందో? యాహ్! ఆ రీజన్ చెప్తారు. ఇగో దీని వల్ల బ్రేక్ అయింది. అని దాంతో ఆగరు. ఇది ఎళ్ళిపోవాలంటే ఈ కోడ్ రాయాలి అని చెప్తారు. చిన్న ఒక లైన్, ఒక 2 లైన్‌లు ఇస్తారు. బ్రదర్ ఇది నీ తప్పు. దీన్ని సరి చేయాలంటే నీ కోడ్ ఇలాగా ఉంటే నీది సరి అవుతది అని అని మొత్తం ఒక రికమెండేషన్ ఇస్తారు. ఒక పెద్ద 2, 3 డేస్ కూర్చుంటారు. మనం కూడా కూర్చోవాలా. వాళ్ళన్నీ అడుగుతుంటారు. మనం చెప్తూ ఉండాలా. మొత్తం నీట్ రిపోర్ట్ ఇస్తారు మనకి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే ఆ రిపోర్ట్‌ని మన కంపెనీ డెవలపర్‌కి ఇస్తది. డెవలపర్‌కి ఏం చెప్తదంటే బాబు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లనే నేను ప్రొడక్షన్‌లోకి ఎళ్ళలేను. టెక్నికల్ ఫంక్షనల్ డిప్లాయ్‌మెంట్ చేయలేను. దీన్ని రిజాల్వ్ చేయమని చెప్తే వాడు ఏం చేస్తాడు ప్రోగ్రామర్ ఓ 15 రోజులు, 20 రోజులు తీసుకొని అవన్నీ సాల్వ్ చేస్తారు. అప్పుడు మళ్ళా వాళ్ళని ఫస్ట్ పిలిచినోళ్ళనే పిలుస్తారు. ఎందుకు రావాలా మళ్ళీ వాళ్ళు? మరి పెనిట్రేషన్ టెస్టింగ్ చేయడం. మళ్ళీ చేస్తారనమాట. మళ్ళీ చేసి ఇప్పుడు బ్రేక్ అవ్వకపోతే ఆ అప్లికేషన్ కరెక్ట్ అప్లికేషన్ అనమాట. అర్థమైందా అండి? యాహ్! సేమ్ అక్కడ మనుషులు చేస్తారు. ఇక్కడ సోనార్ క్లౌడ్ చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వల్నరబిలిటీ ఉన్నా నీ అప్లికేషన్ వర్క్ అయింది. అవునా? యెస్. పాస్వర్డ్ ఓపెన్ పెట్టినా ఏమైనా అయిందా? అప్లికేషన్ ఆగిందా? ఆగదు కదా! యెస్. కానీ తప్పది. ఎందుకు తప్పు? ఇట్లా అటాక్స్ వచ్చినప్పుడు డేటా మొత్తం వెళ్ళిపోతది. అన్నీ నువ్వు ఇచ్చే హ్యాకర్‌కి ఏముంది? సో, ఆ పెనెట్రేషన్ వాళ్ళు ఏం పని చేస్తారో నువ్వు కూడా ఈ పర్టిక్యులర్ ఇది కూడా అదే చేస్తది. సో, ఇంకోటేంటి తెలుసా? ఇప్పుడు మనం చూసింది సోనార్ క్లౌడ్ మాత్రమే. ఈ సోనార్ క్లౌడ్ లాంటిదే సోనార్ క్యూబ్ ఉంటది. అదెక్కడ ఉంటదో తెలుసా మీకు? అది ఒక సర్వర్‌లో ఉంటది. క్లౌడ్‌లో ఉంటది గైస్. ఆన్ ప్రిమ్ సర్వర్‌లో ఉంటది. సేమ్ మనం ఇప్పుడు ఏం చేసినామో దానికి అదే చేస్తాం. ఇంకోటి సోనార్ లింక్ అని ఉంటది. అదేంటంటే ఇప్పుడు ప్రోగ్రామర్స్ ఎక్కడ కోడ్ రాస్తుంటారు వాళ్ళు ప్రోగ్రామర్స్? దీంట్లో రాస్తారు కదా! ఈ ఐడీలో. ఇక్కడే రాస్తారు కదా! యాహ్! దీంట్లోనే సోనార్ లింక్ అనే ఒక ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఇన్‌స్టాల్ చేస్తే ఏమవుతదంటే వాడి కోడ్ రాసేటప్పుడే అది మనకు చూపించేస్తది ఆయన ప్రాబ్లమ్ ఉందా లేదా అని. అర్థమవుతుందా అండి? ఓకే. సోనార్ లింక్ అంటే ఎక్స్‌టెన్షన్. అది మనం చేయం. ప్రోగ్రామర్ రాసేటప్పుడే ఆ ప్రాబ్లమ్ ఉంటే అక్కడికి కనబడిపోతది. అప్పుడు మనమేం అడుగుతామంటే ప్రోగ్రామర్‌ని అరె నువ్వు సోనార్ లింక్ ఇన్‌స్టాల్ చేసినావా అంటే చేశా అంటాడు. ఆ సోనార్ లింక్ స్క్రీన్‌షాట్ పంపిమంటాం. అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని. ఏం లేవంటే అప్పుడు నువ్వు సోనార్ క్లౌడ్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఓకే. సోనార్ లింక్ ముందే చెప్తది ప్రోగ్రామర్‌కి. అరే ఇవి ప్రాబ్లమ్స్, ఇవి కోడ్ స్మెల్స్, ఇవి వల్నరబిలిటీస్, ఇవి హాట్‌స్పాట్స్, ఇవి డూప్లికేషన్స్ అన్నీ ముందే వచ్చేస్తది వాడికి. అప్పుడేంటంటే వాడు ఇంకా కొంచెం మంచిగా రాస్తాడు. సో, ఈరోజు అసైన్‌మెంట్ ఏం చేస్తారు ఈరోజు బై యూజింగ్ ద ఫస్ట్ క్రియేట్ ఆథర్.
ఏడబ్ల్యూపీ ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.